ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న భర్త కన్నా ఉంచుకున్న ప్రియుడే ఎక్కువైపోతూ ఉన్నాడు. మరి ఈ ఉంచుకున్న ప్రియుడి కోసము చేసుకున్న భర్తని అర్ధాంతరంగా, నిర్దాక్షిణ్యంగా, అత్యంత దారుణంగా నరికి, పొడిచి, ముక్కలు ముక్కలుగా చేసి, లేకపోతే పైనుంచి దూసేసి, బిల్డింగ్ పైనుంచి దూసేసి, హార్పికులు ఇంజెక్షన్‌లు ఇచ్చేసి, హార్పికులు తాగించేసి, ఇలా రకరకాలుగా చంపేస్తూ ఉన్నారు. సో, అసలు ఒక్క ప్లాన్ గాదు, కొన్ని వందల ప్లాన్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి పోకపోతే ఇంకొకసారి, ఇంకొకసారి పోకపోతే ఇంకొకసారి. ఇలా ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ మనిషిని లేపేసే వరకు గూడాను. ఎక్కడా గూడా తగ్గడం లేదసలు. లేడీస్ అసలు ఆడవాళ్ళు ఒక ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు గదా! ప్రతి పురుషుడి మరణం వెనకాతల ఇప్పుడొక స్త్రీ ఉంటుంది. సో, ఎందుకు చెప్తున్నాననంటే రీసెంట్‌గాను హైదరాబాద్ మియాపూర్‌కి సంబంధించి అంబేద్కర్ నగర్‌లోన మల్లాని పెంటేస్ అనే వ్యక్తి 52 సంవత్సరాలు. ఈయన మంచి ప్రాపర్టీస్ అవి బాగా ఉన్నాయి. బాగా సెటిల్ అయ్యాడు. చక్కగా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్‌లు కడుతూ ఉంటాడు. వాటిని అద్దెకి ఇస్తూ ఉంటాడనమాట. సో, ఇలా బాగా వెల్ సెటిల్ అయ్యాడు. అలాగే ఆయనకి పెళ్లయింది. అలాగే ముగ్గురు పిల్లలు గూడా ఉన్నారాయనకి. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి ₹150 ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సో, భార్యతోనేవో ఇబ్బందులున్నాయి. భార్యాభర్తలు గూడా విడాకులు తీసుకున్నారు. మేబీ మరి దూరంగా ఉన్నారో తెలీదు. మొత్తానికైతే విడిపోయి ఈ పెంటేష్ అనే వ్యక్తి ఒంటరిగానే ఆయన ఆయనకున్న అపార్ట్‌మెంట్‌లోనే ఒంటరిగానే ఉంటూ ఉన్నాడు. బట్ ఆయనకున్న అపార్ట్‌మెంట్స్ మాత్రం చక్కగా అన్ని అద్దెలకి ఇచ్చుకుంటున్నాడు. డబ్బులవి బానే వస్తాయి. సంసార జీవితం ఒక్కటే సవ్యంగా లేదు ఈయనకి. సో, ఇలాంటి టైంలోని ఒంటరిగా ఉంటున్న ఆ వ్యక్తి ఏంటంటే వంట చేయడానికో, లేకపోతే ఆ ఇల్లు ఊడ్చి బట్టలవి ఉతికి పెట్టడానికో మొత్తానికి ఈ రకంగాను ఒక మనిషి కావాలని అనుకున్నాడు. సో, ఆ మనిషి ఒక పని మనిషి కావాలని అనుకున్నాడు. అదే పని మనిషి అతడి మనిషి అవుతుందని, అదే అతడి మనిషి అతడి పాలిట శాపంగా మారుతుందని ఆయన అసలు ఊహించలేదు. ఊహించకుండా అమ్మాయి పని జేయడానికొచ్చింది ఒక లేడీ. సో, ఆవిడకి దాదాపుగా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఈవిడ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవతి అనే మహిళ. సో, మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఎక్కువగా అటువైపు నుంచి ఇటువైపొచ్చి వర్క్స్ చేస్తూ ఉంటారు. బయట చాలామంది ఇళ్లల్లో పనిజేసే వాళ్ళందరూ గూడా ఇంచుమించుగా వేరే ఏది ప్రాంతాల నుంచి ఆంధ్ర నుంచి అక్కడ వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు. సో, అలాగే ఈ సత్యవతి గూడా ఇంట్లో పని జేసుకోవడానికి లేదా అక్కడ కొన్ని కూలి పనులు, మేస్త్రి పనులు జేసుకోవడానికి అలా వచ్చిన ఒక మైగ్రేటెడ్ పర్సన్ అన్నమాట. సో, ఈవిడేంటంటే ఇంట్లో పనికి జాయిన్ అయిందక్కడ. ఎక్కడ పెంటేష్ ఇంట్లోని. ఇంట్లో పనికి జాయిన్ అయ్యి పని జేస్తూ అలా మొత్తానికి మెల్లమెల్లగా అతన్ని ముగ్గులోకి దించింది. సో, తెలిసిపోతది బాస్‌కి ఉంగరాలు అవి ఉంటాయి. అలాగే రెంట్‌లవి వస్తూ ఉంటాయి. ఫోన్స్ అవి మాట్లాడుతూ ఉంటాడు. సో, పర్వాలేదు చాలా చాలా గట్టిపాటినే గట్టిగా పట్టుకుంటే పనయిపోతదని అనుకుందేమో తెలీదు గానీ, మొత్తానికి ఆవిడకైతే 40 సంవత్సరాలు. ఆవిడకి గూడా వివాహం అయింది అని అంటూ ఉన్నారు. మరి వివాహం అయిపోయి తాను గూడా భర్తకి దూరంగా ఉందా? పిల్లలు లేరా? లేకపోతే ఏంటన్నది ఇక్కడ అప్‌డేట్ లేదు గానీ, మొత్తానికైతే మాత్రం ఒంటరిగానే ఈవిడ హైదరాబాద్‌లో ఉంటూ ఉంది. హైదరాబాద్‌లోని ఈయన పెంటేష్ ఇంట్లోని పని మనిషిగా జాయిన్ అయింది. పెంటేష్ నిర్మిస్తున్న ఒక భవనంలోనే పని కోసం జాయిన్ అయింది. పని కోసం జాయిన్ అయ్యి అలాగే ఆయనకి ఆ టైంకి వండిపెట్టడం. అలా మెల్లమెల్లగా మచ్చిక చేసుకుంటూ ఇద్దరు గూడా ప్రేమలో పడ్డారు. సో, ప్రేమలో పడి ఊరుకుంటే పర్వాలేదు గదా! పాపం పెంటేష్ మనసు చలించిపోయింది. నాకు నాకు ఈ సమయంలోన నా హృదయానికి దగ్గరైందని అనుకున్నాడో, లేకపోతే ఆయనకి సేవలు జేసి చాలా ఆప్యాయంగా చూసుకుందని అనుకున్నాడో తెలీదు గానీ, మొత్తానికైతే సత్యవతిని ఎలాగైనా పెళ్లి జేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయనకు అడ్డే ఉన్నది. చక్కగా ఆస్తిపాస్తులున్నాయి. అపార్ట్‌మెంట్‌లు రెంట్స్ వస్తూ ఉన్నాయి. వెల్ సెటిల్డ్ పర్సను. సో, ఫ్యామిలీ దూరంగా ఉంది. ఇప్పుడు ఆయనకొక మనిషి కావాలి తప్పకుండాను. మరి అలాంటి మనిషి సత్యవతియే నాకు మంచి సరైన జోడి అనుకుని ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. సో, వీళ్ళు చట్టరీత్యా పెళ్లి చేసుకున్నట్టుగా వీళ్ళకి వివాహం అయితే జరిగిపోయింది. అంటే పెళ్లి అనేది జరిగిపోయింది. ఏదో అతన్ని ఆమెను అట్టే పెట్టుకున్నాడు. ఫిజికల్‌గా వాడుకున్నాడు. ఇట్లాంటివి గాకుండా వివాహం జేసేసుకున్నాడు. సో, పెళ్లి చేసుకున్న తరువాత సత్యవతికి ఆల్రెడీ వివాహమైంది. ఆ విషయాన్ని ఆవిడ దాచిపెట్టేసింది. ఏజ్ పెద్దదైనప్పుడు గూడా ఏవో రీజన్స్ చెప్పుంటది పెంటేష్‌కి. పెంటేష్ అవన్నీ గూడా నమ్మేసాడు. సో, నమ్మేసిన నేపథ్యంలోన వీళ్ళుండే అపార్ట్‌మెంట్‌లోనే సేమ్ నిజామాబాద్‌కి చెందిన మధుసూదన్ రెడ్డి అనే ఒక అతను 38 సంవత్సరాల ఒక పర్సను వీళ్ళ అపార్ట్‌మెంట్‌లోనే రెంట్‌కి దిగాడు. సో, రెంట్‌కి దిగడంతోని మొత్తానికి ఈ సత్యవతి ఒక్కడు సరిపోడు అని అన్నట్టు. అంటే ఆల్రెడీ మరి ముందు వివాహం అయింది కాబట్టి అక్కడ ఒకడిని వదిలేసింది. మళ్ళా ఇక్కడ ఇంకో పర్సన్. అతడు సరిపోడని అన్నట్టు ఇప్పుడు మధుసూదన్ రెడ్డితోని గూడా వివాహేతర సంబంధం. దాన్ని మరి వివాహేతర సంబంధాలు అనే అనుకోవచ్చు. ముందు ఆల్రెడీ వివాహం అయింది కాబట్టి. మళ్ళా మధుసూదన్ రెడ్డితోని వివాహేతర సంబంధం కొనసాగించింది. సో, ఈ విషయం పెంటేష్‌కి తెలిసింది.
పెంటేష్‌కి తెలిసిన తర్వాత పెంటేష్ నచ్చజెప్పాడు. ఇలా చేయకు వద్దు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం మనము. ఇలాంటివి వద్దు అది ఇది అని జెప్పిన తర్వాత సరే అది అని ఈమె ఏమీ తెలియలేనట్టుగా ఇంకోసారి ఇలా జరగదు అది ఇది అని ఏదో నచ్చజెప్పింది. ఈయనకి డౌటొచ్చి అతన్ని అద్దెకు దిగిన మధుసూదన్ రెడ్డి హౌస్ ఖాళీ చేపించేసాడు. సో, ఖాళీ చేపించేసిన తర్వాత విభేదాలు వీళ్ళిద్దరి మధ్య గూడా గొడవలు పెరిగినియి బాగాను. సో, ఎందుకంటే ప్రియుడిని దూరం జేసేసాడు. ఆల్రెడీ ప్రియుడైనప్పటికి ఈయన భర్త అయిపోయాడు. భర్త అయిపోతే ఇంకా ఆడవాళ్ళకి ఏమి పనికి రాకుండా అయిపోతూ ఉన్నారు చాలా మందికి. సో, మొత్తానికి మధుసూదన్ రెడ్డి నాకు ఎలాగైనా కావాలని అనుకుంది. అనుకుని భర్తని అంటే పెంటేష్‌ని అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయిపోయింది. సో, అడ్డు తొలగించుకోవాలంటే పెంటేష్‌ని లేపేయడం అంత ఈజీ కాదు కదా! ఆల్రెడీ బాగా సంపాదించిన మనిషి, కాస్త పలుకుబడి ఉన్న మనిషి. మరి ఎలా అన్నట్టు ప్లాన్ చేసుకుంది. ప్లాన్ చేసుకొని మొత్తానికి నిద్ర మాత్రలు ఎక్కడ సేకరించుకుందో తెలీదు. నిద్ర మాత్రలని పౌడర్‌గా చేసేసి పెంటేష్‌కి ఆహారంలోన భోజనంలో కలిపి పెట్టేసింది. అవి తిన్న తర్వాత పెంటేష్ ఆబ్వియస్‌లీ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని దిండుతోని బాగా అదిమేసి ఊపిరాడకుండా చేయడం వల్ల పెంటేష్ చనిపోయాడు. మొత్తానికి ఆయన్ని అనుకున్నట్టుగా లేపేసింది. లేపేసిన తర్వాత పోనీ అక్కడితో లేపేసి మధుసూదన్ రెడ్డితోనేమైనా వెళ్ళిపోయిందా అనంటే అలా వెళ్ళలేదు. మళ్ళా ఎంత నిజంగా వీళ్ళ సాహసాలు ఏ దేశం కోసమో లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు జేయడానికో వీళ్ళు సాహసం జేస్తే ఎన్నో పెద్ద పెద్ద మార్పులు, పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ తేవచ్చు. కానీ కట్టుకున్న భర్తల్ని ఎలా లేపేయాలి? లేదా ఇంకొకడు పరిచయం అయితే ఉన్న ప్రియుడిని ఎట్లా లేపేయాలి? ఇవి ఆలోచిస్తున్నారు. సో, ఎంత ధైర్యం జేసిందంటే ఇక్కడ నుంచి ఆ మనిషిని లేపేసిన తరువాత హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని మహారాష్ట్రకి తీసుకెళ్ళింది. ఎవరు? మధుసూదన్ రెడ్డి హెల్ప్‌తోనే. సో, ఇక్కడ మనం చంపేసాం సరే, ఇక్కడ ఎక్కడైనా ఈయన్ని పాతిపెట్టినా, కాల్చిపెట్టినా ఏమి చేయడానికి మనకి సిటీ హైదరాబాద్‌లో కుదరదు. సో, ఇక్కడి నుంచి మనం మహారాష్ట్ర తీసుకెళ్ళిపోదాం కారులోనే అని జెప్పేసి ఆ మృతదేహాన్ని రాత్రికి రాత్రే మహారాష్ట్ర తరలించేశారు. చూడండి అసలు వీళ్ళ ధైర్యం. అంటే ఎక్కడా గూడా పోలీసులు పట్టుకుంటారనే భయం గూడా కించిత్ లేకుండా మహారాష్ట్రకి తరలించి అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశం దగ్గర తుల్జాపూర్ అంటే మనకది పిలిగ్రిమ్ ప్లేస్. చాలా మంది టూరిస్టులు వెళ్ళే స్పాట్ అది. ఆ తుల్జాపూర్‌లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకొనెళ్ళి అక్కడ ఆ మృతదేహాన్ని తగలబెట్టేశారు. తగలబెట్టేసి మొత్తం పాక్షికంగా కాలడంతో అది తగలబెట్టేసి వీళ్ళు రిటర్న్ అయిపోయారు. అయిపోయిన తర్వాత అదేంటంటే సగం సగం కాలింది. పూర్తిగా కాలలేదు. బూడిద సగం సగం కాలి వీళ్ళు తగలబెట్టేసి కొంత కాలిన తర్వాత ఇంక కాలిపోతదని వచ్చేసారు. సో, అనుకోకుండా బాడీ పూర్తిగా కాలకపోవడంతోనేంటంటే అక్కడ మహారాష్ట్ర పోలీసులకి అనుమానాస్పద మృతి కేసుగా అది నమోదైంది. అంటే ఎవరో చూసి చెప్పారు. ఇక్కడ ఒక హాఫ్ బాడీ బాయిల్ అయిపోయిన బాడీ ఉంది. సో, ఇది ఎవరిదో తెలీదు. మొత్తం కాలింది. సగం సగం ఉంది అని అనంగానే పోలీసులొచ్చారు. ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాన్ని ఒక సస్పీషియస్ మృతి కేసుగా దాన్ని నమోదు చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే అది రాష్ట్రం గాని రాష్ట్రం. సో, అక్కడ అతన్ని అంతమొందించేసిన తర్వాత తిరిగి హైదరాబాదొచ్చి నా హస్బెండ్ కనబడడం లేదు అని అంటూ పోలీస్ స్టేషన్‌లో ఈవిడ కంప్లెయింట్ ఫైల్ చేసింది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ 19థ్ మియాపూర్ ఠాణాలోని సత్యవతి అంటే పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేసింది. ఏది? అదృశ్యం కేసుగా. నా భర్త కనిపించడం లేదు అంటూ కూడా అదృశ్యం కేసు అంటే మిస్సింగ్ కేసు కింద ఫైల్ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బేగంపేట నుంచి పెంటేష్ చివరిసారిగా ఫోన్ మాట్లాడినట్లు పోలీసులైతే గుర్తించారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత వీళ్ళు ఫోన్‌ని ట్రేస్ ఔట్ చేశారు. పెంటేష్ ఎక్కడున్నాడు? ఫోన్ వాడతాడా ఏంటి అని జెప్పేసి ట్రేస్ ఔట్ చేస్తే లాస్ట్‌కి వీళ్ళకి సంగారెడ్డి పటాన్ చెరువు దగ్గర ఆయన సిగ్నల్స్ అనేవి కనిపించినియి. సో, ఇక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది ఏంటి అని జెప్పేసి అనుకుంటే అంతకు ముందే పెంటేష్ ఫోన్‌ని వాళ్ళు బేగంపేట దగ్గర స్విచ్ ఆఫ్ చేసేసి ఆ పరిసర ప్రాంతాల్లోనే విసిరేశారు. విసిరేయడంతోనేంటంటే పోలీసులకి ఇంకా పెంటేష్ ఆచూకీ చిక్కలేదు. పెంటేష్ ఎక్కడికెళ్ళాడు ఏంటి అనేది వాళ్ళకి దొరకలా. బట్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం అక్కడే ట్రేస్ అవుతున్నాయి. ఫోన్ అయితే దొరకలేదు. సో, మొత్తానికైతే మాత్రము పోలీసులకి అయిపోయిన తర్వాత వీళ్ళు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ టైంలోని సత్యవతి ఇంకా లేడు గదా! ఏముందిలే అయిపోయింది. మనం లేపేసాం గదా! ఇంక మనిద్దరం గూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఎప్పుడో పోలీసులు కేసు దొరికినప్పుడు విషయం గదా! మనమైతే ఒక కంప్లెయింట్ రైజ్ చేసాం. మనకెలాంటి ఇబ్బంది లేదు. మిస్సింగ్ కేసు కింద అని. సో, వీళ్ళిద్దరూ గూడా చక్కగాను కొద్ది రోజులు అంటే దగ్గరగా ఉండకుండా ఒకే దగ్గరుంటే అనుమానం వస్తది గాబట్టి ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రియుడు మరి ప్రియుడి కోసమే గదా! మధుసూదన్ రెడ్డి అలాగే సత్యవతి ఇద్దరు కలిపే గదా! భర్తను చంపేశారు. సో, వీళ్ళిద్దరూ ఒకే దగ్గరుంటే వస్తదన్న దీంతో మధుసూదన్ రెడ్డి హోటల్స్‌లో కలవడము, హోటల్ బుక్ జేసుకోవడము. ఇప్పుడు ఎలాగో ఓయో రూమ్‌లు అవి ఇవి వచ్చేసిన అడ్డగోలుగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు.
సో, అక్కడ వాడి కోసం ఈమె వెళ్ళడం. సో, అలా ఇద్దరు కలవడము. అలాగే ఎక్కువగా తరచూ ఫోన్స్ రావడము. సో, ఈ హోటల్స్‌కి తిరగడం అనేది పోలీసులు కొంచెం నిఘా పెట్టుంచారు. వీళ్ళకి డౌటొచ్చింది. సో, ఏదో తేడా కొడుతుంది. పదే పదే ఈవిడ హోటల్స్‌కెళ్తుంది, ఫోన్‌లు చేస్తుందని వీళ్ళ ఫాలో అప్‌లో తెలియడంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసి ఫాలో అప్ చేస్తే మొత్తానికి మొత్తం డొంకంతా కదిలింది. సో, అడిగితే 4 పీకి పోలీసులు తమదైన శైలిలోని మొత్తం నిజాన్నంతా కక్కేశారు. ఈ రిలేషన్ గురించి, ఈవిడకి ఆల్రెడీ పెళ్లయిన విషయం, మధుసూదన్ రెడ్డి పెంటేష్ ఆల్రెడీ పెళ్లవ్వడం, విడిగా ఉండడం. సో, ఇవన్నీ టోటల్ మహారాష్ట్ర తీసుకెళ్ళి తగలబెట్టడం విషయాలన్నీ గూడా మొత్తం కక్కారు. కక్కిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ గూడా ఓచలు లెక్క పెడతారు. తర్వాత వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా? లేపోతే ఏంటి? ఇవన్నీ గూడా అప్‌డేట్ అయితే తెలియాల్సింది. మొత్తానికైతే మాత్రం దొంగలు దొరికేసారు. సో, అదండి ఇదంతా ఓవరాల్‌గా దేనికి అనంటే ప్రతిరోజు గూడా ఇలాంటి కేసెస్ తరచూ డైలీ నమోదవుతూనే ఉన్నాయి. భార్యలైనా, భర్తలైనా దయచేసి చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు కూడా మన జీవితాన్ని మనం అనుమానించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఇష్టం లేకపోతే వదిలేసి దూరంగా వెళ్ళిపోండి. చంపడం మాత్రం ఫైనల్ డెసిషన్, ఫైనల్ అంతిమ నిర్ణయాలు కావవి. ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. సో, ఈ దొరికిపోయే కన్నా నచ్చకపోతే వదిలేసి దూరంగా వెళ్ళండి. లేదా డైవోర్సులు తీసేసుకోండి. లేదంటే పేరెంట్స్‌కి చెప్పేసేయండి ఏదైనా ఉంటే. సో, ఇవి రిపీటెడ్‌గా ఇవే చేస్తున్నారు. దట్ కొత్త ప్లాన్స్‌తోనే. ఈవిడ ధైర్యం ఎంతుందంటే హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న బాడీని మహారాష్ట్ర తీసుకెళ్ళి తగలబెట్టిందంటే ఆ సాహసానికి మెచ్చుకోవాలి మరి. సో, ఇలాంటి మర్డర్స్ చేస్తూ ఉన్నారు మహిళలు. సో, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి.